అండి. బిగ్ బాస్ 9 సెకండ్ ఎపిసోడ్ అగ్నిపరీక్ష షో చూసారా? నేనైతే చూసానండి ఇప్పుడే. షో అయితే చాలా బాగుంది. మనకి ఫస్ట్ వచ్చిన అతనైతే పవన్ ఫ్రమ్ తణుకు అండి. ఈ షోలో ఈరోజు వచ్చిన ఇతను ఇతని యాక్టివిటీస్ స్పోర్ట్స్ అట, యాక్టింగ్ అట, ఇంక ఇతని కోసం ఇతను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసారండి. ఇచ్చేసి చాలా బాగా మాట్లాడారు. ఇతని తాలూకా యాక్టివిటీస్ అంతా కూడా మన జడ్జెస్కి నచ్చి ఇతనికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. అంటే ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చారండి. ఇతనికి టాప్ 15లో పంపించడానికి డైరెక్ట్ ఎలిజిబుల్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చిన అతనైతే నెక్స్ట్ వచ్చిన ఆమె విశాఖపట్నం నుంచి వచ్చిందండి. శ్రీజ ఫ్రమ్ విశాఖపట్నం. ఈ అమ్మాయి అయితే అసలు వచ్చిన నుంచి ఆగకుండా మాట్లాడుతుందండి. వాళ్ళ క్వశ్చన్ అడగక ముందే తినే మాట్లాడుతూ శ్రీముఖికి పక్కకి తప్పించి నేనే యాంకరింగ్ చేస్తున్నాను, నాదే షో అన్నట్టు మాట్లాడుతుంటే అభిజిత్ ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నారు. ఇంకా బిందు మాధవి అయితే కొంచెం అంటే ఇరిటేషన్ వచ్చినట్టు అనిపించింది. నవదీప్ అయితే కూల్గా క్వశ్చన్ అడుగుతున్నారు, తన ఆన్సర్ చెప్తుంది, బాగానే ఉంది. మొత్తానికి అయితే ఎవరంటే నవదీప్ ఒకలే గ్రీన్ ఇచ్చారు. ఇంకా బిందు మాధవి అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసారు, హోల్డ్లో పెట్టేశారు అనమాట. మిరాయి మూవీ కోసం చెప్పడానికి తేజ అయితే వచ్చారు. తర్వాత థర్డ్ వచ్చింది అయితే ఊర్మిళ అండి. ఈమెకు హోల్డ్లో పెట్టారండి. ఊర్మిళ హైదరాబాద్ నుంచి వచ్చింది ఈ అమ్మాయి. ఈమె మోడల్ అట, అంటే మోడలింగ్ చేస్తుందట. ఈ అమ్మాయి బాగానే చేస్తుంది, కొంచెం జడ్జెస్కి ఇంప్రెస్ చేసింది. కానీ అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసారండి. నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చేసిందండి. మొత్తానికి ఈ అమ్మాయి కూడా హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఫోర్త్ వచ్చిన అతనైతే శాస్త్రి అండి. ఇతను హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏదో జెండర్ కోసం మాట్లాడదాం ఏమో అన్నారు, నాకైతే ఏం అర్థం కాలేదు, అదేంటో నాకు అర్థం కాలేదు. మొత్తానికి అయితే జడ్జెస్ ఇతనికి ముగ్గురు కూడా రెడ్ ఇచ్చి ఇక్కడ సెట్ అవ్వదని చెప్పేసి ఎలిమినేట్ చేస్తారు. అంటే బిగ్ బాస్ షోకి ఇది కాదు, గుడ్ ఆపర్చునిటీ కాదు ఇది అని చెప్పి అతనికి ఎలిమినేట్ చేస్తారు. నరసింహ లక్ష్మీపురము అదే మేకల్ కాపుర గెటప్ లో వచ్చారు, ఏవో పాటలు పాడారు. జడ్జెస్ ఇతను కూడా ఇంప్రెస్ అవ్వలేదు, ఇతను కూడా రెడ్ ఇచ్చేసి ఇన్ఎలిజిబుల్ అని ఇచ్చేసారండి. నాకు ఫ్రమ్ విజయవాడ ఇతను అడ్వకేట్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే అతను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇతనికి అయితే 2 రెడ్లు అండి. అభిజిత్ నవదీప్ రెడ్ ఇచ్చారు, బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది, హోల్డ్లో పెట్టారు. మొత్తానికి అయితే హోల్డ్లో పెట్టారు. తర్వాత మనకి శ్రియ నెల్లూరు నుంచి వచ్చింది. ఈ అమ్మాయి అయితే చాలా బాగా అండి బీబీఏ చేస్తుందట, 19 years ఓల్డ్ ఈ అమ్మాయికి. కానీ యాక్టివిటీస్ అంతా బాగుంది, ఏది ఇచ్చినా ఎలా ఇచ్చినా బాగా చేసింది. జడ్జెస్ అయితే ఇంప్రెస్ అయ్యారు. ఈ అమ్మాయికి అయితే ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చేసారండి టాప్ 15లోకి పంపించడానికి. ఇంకా నాకైతే ఈ అమ్మాయి కూడా నచ్చింది, చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది కూడా ఈ అమ్మాయి. ఇంకొకటి వీడి కోసం మాట్లాడటమే వేస్ట్ అండి బాబు. ఎవరు రవి అట, శ్రీకాకుళం నుంచి వచ్చాడట. అసలు ఎంత వరస్ట్ క్యాండిడేట్ అంటే అసలు ఏం మాట్లాడాడో ఏటో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ విషయాలని ఇంకా మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదండి. అంటే బిందు మాధవి అయితే నిజంగా చెప్పాలి, నువ్వు అసలు ఎందుకు వచ్చావయ్యా, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని ఫస్టే మాట్లాడక ముందే రెడ్ ఇచ్చేసింది. అలాగా ఇతనికి రవికి అయితే మొత్తం 3 కూడా రెడ్ వచ్చేసిందండి. ఇన్ఎలిజిబుల్ అంటూ బిగ్ బాస్ హౌస్లోకి మీకు ఎంట్రీ లేదంటే రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించారండి. శ్రీతేజ్ అండి, రాజమండ్రి నుంచి వచ్చారు. నవదీప్ అయితే రెడ్ ఇచ్చారు, అభిజిత్ అయితే రెడ్ ఇచ్చారు, బిందు మాధవ్ అటు గ్రీన్ ఇచ్చింది. అంటే ఇతని తలకి ఇంకా యాక్టివిటీస్ ఏమైనా చూడాలనుకుంటున్నాను, ఇతని తలక ఇంకా ఇతనిలో ఏమేమి అంటే రియాలిటీ చూడాలనుకొని బిందు మాధవ్ అటు గ్రీన్ ఇచ్చింది. ఇతనికైతే ప్రెజెంట్ అయితే ఇతను హోల్డ్లో ఉన్నారు, శ్రీతేజ్ అనమాట, హోల్డ్లో ఉన్నారు. లాస్ట్ వచ్చిన అతను అయితే మనీష్ ఫ్రమ్ హైదరాబాద్. ఇతను కూడా ఇతను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చారు. ఇతనికి కూడా హోల్డ్లో పెట్టారు. ఇతనికైతే నవదీప్ అభిజిత్ ఇద్దరు కూడా గ్రీన్ ఇచ్చారండి. బిందు మాధవ్ మటుకు రెడ్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇతను కూడా హోల్డ్లో ఉన్నారు. చూడాలి మరి ఎవరెవరు మన బిగ్ బాస్ హౌస్లోకి వస్తారో ఏంటనేది నాకు కూడా ఫుల్గా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు మన టాప్ 15లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకి కూడాను మళ్ళీ టాస్క్లు ఇచ్చి వీళ్ళకి కూడా ఫిల్టర్ చేస్తారనమాట. సో గైస్, రేపటి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.